మెగ్ హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు దూకుడు పెంచారు. ఫుట్ పాత్లను ఆక్రమించే వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటివరకు చలాన్లతో ఊరుకున్న ఖాకీలు ఇప్పుడు ఫుట్ పాత్ ఆక్రమణదారులపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. హైదరాబాద్ లో రోడ్లనే ఆక్రమించేస్తుంటారు. ఇక ఫుట్ పాత్ల సంగతి చెప్పనక్కర్లేదు. అన్ని కబ్జాలకు గురయ్యాయి. దీంతో పాదచారులు రోడ్డుపైకి రావాల్సి వస్తోంది. అతి వేగంతో వచ్చే వాహనాలు ఢీకొని వారు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. సరైన ఫుట్పాత్లు లేకపోవడమే ప్రమాదాలకు కారణమని గ్రహించిన పోలీసులు ఆ దిశగా సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. షాపుల యజమానులు చాలా వరకు ఫుట్పాత్లను ఆక్రమిస్తున్నట్లు గ్రహించారు. ఫుట్పాత్లన్నీ ఖాళీ చేయాలని పలుమార్లు సూచనలు చేశారు పోలీసులు. రోడ్ల పక్కన షాపుల వద్దకు ట్రాఫిక్ పోలీసులు వచ్చినప్పుడు పోలీసుల్ని చూసిన వ్యాపారులు అప్పటికప్పుడు షాపు ముందు ఫుట్పాత్ పై పెట్టిన వస్తువుల్ని తీసి లోపల పెట్టుకుంటుంటారు. పోలీసులు కొద్ది దూరం వెళ్లిన వెంటనే మళ్లీ ఆక్రమణలు షురూ చేస్తారు. దీనికి సంబంధించి ఫుట్పాత్ వ్యాపారులతో సమావేశాలు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లో ఏ ఫుట్పాత్ చూసినా కబ్జాలమయమే అని గుర్తించారు పోలీసులు. ఫుట్పాత్ వ్యాపారుల్లో మార్పు కోసం కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. నగరంలోని వందలాది మంది ఫుట్పాత్ వ్యాపారులతో రోజువారీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్లను ఆక్రమించొద్దని సూచిస్తున్నారు. ఇకపై షాపులు దాటి ఫుట్పాత్ మీద దుకాణాలు తెరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. వ్యాపారుల షాపులో ఉండే సామాగ్రి కంటే ఫుట్పాత్ మీద పెట్టేవే ఎక్కువగా ఉంటున్నాయి. వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ఫుట్పాత్లు కబ్జాలకు గురవుతున్నాయి. రోడ్లు కుంచుకుపోతున్నాయి. 2 బస్సులు పక్కపక్కనే ఈజీగా వెళ్లేంత స్థలం ఉండే రోడ్లు ఇప్పుడు ఒక్క బస్సు వెళ్లడానికి కూడా చోటు చాలనంత ఇరుగ్గా మారాయి. త్వరగా వెళ్లాలన్న తొందరలో వాహనదారులు వేగాన్ని పెంచుతున్నారు. ఫుట్పాత్లు లేక రోడ్లపైకి వచ్చే జనాన్ని ఢీకొంటున్నారు. ఈ ప్రమాదాల్లో ఏకంగా కొందరు ప్రాణాలే పోగొట్టుకుంటుంటే మరికొందరు వికలాంగులవుతున్నారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడాల్సిన పరిస్థితి. కుటుంబ యజమాని రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుంటే ఆ కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతోంది. వ్యాపారుల్లో పోటీ అధికమై రోడ్డు ముందు వైపునకు జరిగి మున్ముందుకు వస్తున్నారని చెప్తున్నారు జనం. రోడ్లను దాటుకుని వెళ్లే పాదచారుల ప్రాణాలు కాపాడటానికి పోలీసులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. వెళ్లే వాళ్ళకి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. వీళ్ళు వెనకమాల ప్లేస్ చాలా ఉందండి. ప్లేస్ అంతా వదిలేసుకొని రోడ్డు మీదకి పెట్టేసుకుంటున్నారు. ఫ్రూట్స్ కొనేవాళ్ళు వెనకమాల ఎవరు వచ్చి ఏం తగులుతారా అనేది చూసుకోకుండా జనాలు కూడా అలాగే కొంటున్నారు. ఫుట్పాత్ మీదకి ఇంత దగ్గరలో వాళ్ళు పెట్టుకొని అమ్మటం చాలా ఇబ్బందికరంగా ఉంది. వీళ్ళని ఎంతవరకు కూడా ప్రభుత్వం అన్ని పాపం చర్యలు తీసుకుంటుంది. కానీ వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు బాగానే వెనక్కి జరుగుతారు. మళ్ళీ వాళ్ళు అటు వెళ్ళగొట్టడం మామూలు, మళ్ళీ వచ్చి యథామామూలుగా వాళ్ళ ప్లేస్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళు బిజినెస్ చూసుకుంటున్నారు. కానీ జనాల సౌకర్యాలు కానీ జనాల ఇబ్బందులు కానీ ఏమీ వాళ్ళు ఆలోచించట్లేదు. ఈ ఫ్రూట్ బండిలో రోడ్లో వచ్చి చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ సైడ్లో మొత్తం సైడ్లో బండి పెట్టాలంటే రిక్వెస్ట్. ఈ మొత్తం పోలీస్ రిస్క్ తీసుకోండి. మొత్తం కార్నర్లో పెట్టాలి బండి. ఈ ఎర్రగడ్డ అంతే క్రాస్ చేయాలికి ½ అన్ అవర్ పడుతుంది, మినిమం ½ అన్ అవర్ పడుతుంది. ఈఎస్ఐ నుంచి ఎర్రగడ్డ క్రాస్ చేయాలికి మొత్తం బండిలో రోడ్లు వస్తున్నాయి. దుకాణాల అద్దెల భారం, వాటికి అడ్వాన్స్లు ఎక్కువగా ఉంటున్నాయి. షాపు లోపల వస్తువులు పెట్టుకుంటే ఎవరు కొంటారు? అద్దెలు, వర్కర్ల జీతాలు, తాము పెట్టిన పెట్టుబడితో పాటు తమ కుటుంబాల పోషణ డబ్బును కూడా సంపాదించుకోవాల్సి ఉంటుందని పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే తమ పరిస్థితి ఏంటని ఆవేదన చెందుతున్నారు షాపుల యజమానులు. షాపుల ముందు కొంత స్థలం తమకిస్తే వస్తువుల్ని అమ్ముకుని బతుకులు వెళ్లదీస్తామని, లేని పక్షంలో కష్టమవుతుందని చెప్తున్నారు వ్యాపారులు. మాకేంది ఇబ్బంది అవుతుందని మేమేంది ఫుట్పాత్ మీద మేము కంపల్సరీ మాకు అంత లేకుండా మాకు కొంచెం ఫుట్పాత్ అనేది ఇస్తే మేము బయట రోడ్డు మీద పెట్టుకోకుండా మేము పబ్లిక్కి ఇబ్బంది కాకుండా చేయాలని అన్నారు. ఓకే, మేము యాక్సెప్ట్ చేస్తాం. కాకపోతే మాకేందంటే కొంచెం మాకు ఫుట్పాత్ అనేది ఇస్తే మేము లోపల పెట్టుకొని అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. మాకు మళ్ళీ మేము అడ్జస్ట్మెంట్ అన్నిటికీ అవుతున్నామంటే మళ్ళీ మీ ఫుట్పాత్ మీద తీసేస్తే మేము బతకాలి ఎట్లా సార్? ఇక్కడ చిన్న దుకాణ పోలు ఉన్నాడు, 6x8, 6x10 ఇట్లా చిన్న దుకాణ పోలు అందరికీ అదే అంటే వాళ్ళైనా మీ ఏరియా ఇన్స్పెక్టర్ వస్తారు, వచ్చినా మీ బాధలు ఏదో చెప్పుకోండి, మీకు ఒక లైన్ ఇస్తాం మేము. ఆ లైన్ ప్రకారం మీరు చేసుకోండి. కొంచెం జనం మాకు అడ్జస్ట్మెంట్ మాకు ఇచ్చినారు కొంచెం జగ మేము ఖచ్చితంగా మేము వాళ్ళకు కోఆపరేట్ చేస్తాం. గ్లోబల్ సిటీ వాళ్ళు చేయాలని అనుకుంటున్నారు వాళ్ళు. మేము దానికి స్వచ్ఛందంగా ఒప్పుకుంటాం అందరం. కాకపోతే ఏంది మాకు కొంచెం ఛాన్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా దాని గురించి ఏం లేదు. ఫుట్పాత్లు లేకపోతే పాదచారులకు ఇబ్బంది, కస్టమర్లను ఆకట్టుకోవడానికి వ్యాపారులకు ఫుట్పాత్లే దిక్కు. ఈ సంకట పరిస్థితుల్లో పోలీసుల కౌన్సిలింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది.
వెల్కమ్ బ్యాక్. ఫుట్పాత్లు ఆక్రమణలకు గురి కాకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు జీహెచ్ఎంసీ నిబంధనల పుస్తకాలు బూజు దులిపి వాటిలో ఉన్న సెక్షన్స్ మేరకు కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. 3 దశల్లో కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. దుకాణాల బయట ఫుట్పాత్లపై వస్తువులను విక్రయించే వ్యాపారులను గుర్తించారు పోలీసులు. బట్టల షాపులు, చికెన్, మటన్ షాపులు, కూల్ డ్రింకుల దుకాణాలు, జనరల్ స్టోర్స్, కిరాణా షాపులు, హార్డ్వేర్ దుకాణాలు, వెల్డింగ్ షాపులు, హోటళ్లతో పాటు పలు వ్యాపారాలు చేసుకునేవారు రోడ్డుపైకి వస్తువులను పెడుతున్నారు. బట్టల షాపుల వాళ్లైతే డిస్ప్లే కోసం డ్రెస్సులు బయట వేలాడదీయటం, రోడ్లపైనే టేబుళ్లు వేసి వస్త్రాలను విక్రయిస్తున్నారు. పెద్ద పెద్ద షాపుల వాళ్లైతే తమ దుకాణాల ముందున్న ప్లేస్లను సబ్లీజులకు ఇస్తున్నారు. టీ స్టాళ్లు, నూడిల్స్, పానీపూరి బళ్లు పెట్టుకునే వారి నుంచి ఆయా షాపుల వాళ్లు అద్దెలు వసూలు చేస్తున్నారు. రోజుకు 300 నుంచి 500 రూపాయల వరకు అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. ఇంటి ముందున్న ఫుట్పాత్లను అద్దెలకిచ్చి మరీ డబ్బును దండుకుంటున్నారు. చిరు వ్యాపారులు జ్యూస్ బండి, కర్రీస్ పాయింట్, టీ స్టాల్ వంటివి పెట్టుకోవాలంటే ఆయా షాపుల వాళ్లకు ఇళ్ల యజమానులకు అద్దె చెల్లించాల్సిందే. లేకుంటే మున్సిపల్ అధికారులకు చెప్పి మరీ అక్కడి నుంచి ఖాళీ చేయించి మరొకరికి అద్దెలకు ఇస్తున్నారు. ఫుట్పాత్లపైనే బతికే చిరు వ్యాపారాల నుంచి షాపుల యజమానులు, ఇళ్ల ఓనర్లు అద్దెలు వసూలు చేస్తున్న విషయం ట్రాఫిక్ పోలీసుల దృష్టికొచ్చింది. ఇంకొందరైతే ఫుట్పాత్లతో పాటు రోడ్లను కబ్జా చేసి ఇటుకలు, ఇసుక వేసి వ్యాపారాలు చేసుకుంటున్నారు. బేగం బజార్ వంటి వ్యాపార కేంద్రంలో దుకాణాలు చాలా వరకు రోడ్లు, ఫుట్పాత్లను కబ్జా చేసేశారని గుర్తించారు పోలీసులు. దీనివల్ల మేము ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు పాదచారులు. ఇక్కడ ఢిల్లీ మీటర్ నుంచి తీసుకొని గురుద్వారా వరకు 1 వే అయినా కానీ ఈ జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. రాంగ్ సైడ్ రావడము, మళ్ళీ ఇక్కడ వెహికల్ పార్కింగ్ ఎవరికి లేదు సార్ షాప్స్ ఏరియా వాళ్ళకి. మళ్ళీ చిన్న చిన్న బండిలు చాలా ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ బండిలు, ఫ్రూట్ బండిలు. పోలీసు వాళ్ళు కూడా మాటకి పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ లేకుండా వచ్చి ఛానల్ వేయడము, బండిలు తీసుకొని వెళ్ళిపోవడము. టార్చర్ ట్రాఫిక్ పోలీసులో కూడా చాలా ఉందండి. మెయిన్లీ జ్యువెలరీ మార్కెట్ మీకు ఫ్రైడే సాటర్డే అయితే ఇంకా ఈ రోజైనా కొంచెం ఫ్రీ ఉండండి. ఫ్రైడే సాటర్డేకి ఓన్లీ 2 వీలర్ పెట్టడానికి కూడా మీకు ప్లేస్ దొరకదు, ఇంత ట్రాఫిక్ జోన్ అయిపోయింది. ఇప్పటి వరకు ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణల విషయంలో చూసి చూడనట్టున్న పోలీసులు ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఫుట్పాత్లపై వచ్చి బిజినెస్ చేసే వ్యాపారుల్ని గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజగుట్ట, అమీర్పేట్, ఎర్రగడ్డ, బేగంపేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ పరిసర ప్రాంతాల్లోని ఫుట్పాత్ వ్యాపారులతో ట్రాఫిక్ పోలీసులు సమావేశం నిర్వహించారు. షాప్ లోపల వరకే వ్యాపారాలు చేసుకోవాలని, ఫుట్పాత్లపై వస్తే మాత్రం కేసులు పెడతామని హెచ్చరించారు. షాప్ కాకుండా కూడా పర్మనెంట్గా కొన్ని టీ బండ్లు, టీ కొట్లు, ఇడ్లీ బండ్లు ఇట్లా సపరేట్గా ఫుట్పాత్ మీద పెట్టేసి లీజ్కి ఇవ్వడము, కిరాయి తీసుకోవడము, ఒక దందా మాదిరి నడుపుతున్నారు. అటువంటి వాటి మీద పోతున్నాము. ఎప్పుడైతే ఇది హాకర్స్ ఎవరైతే ఉన్నారో, స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వాళ్ళని మాత్రం మా యొక్క ఇన్స్పెక్టర్లు వాళ్ళతో కలిసి సంయుక్తంగా మాట్లాడి వాళ్ళకి డిజిగ్నేటెడ్ ప్లేసెస్ ఇస్తున్నాం. వాళ్ళకు ఒక ప్లేస్ని అలాట్ చేస్తున్నాం. ఫలానా దగ్గర మెయిన్ రోడ్స్లో ఎవరికి పర్మిషన్ లేదు, సబ్ రోడ్స్లో, సబ్ ఏరియాస్లో మనకి ట్రాఫిక్ ఇబ్బంది కాని విధంగా వాళ్ళని మేము వాళ్ళ జీవనోపాధి కూడా దెబ్బతినకుండా చిన్న చిరు వ్యాపారులను అడ్జస్ట్ అయ్యే విధంగా వాళ్ళని డిజిగ్నేటెడ్ ప్లేసెస్లో అలాట్ చేస్తున్నాం. ఫుట్పాత్లు ఆక్రమిస్తే షాప్ ముందున్న వస్తువులను తీసుకెళ్లి సీజ్ చేసేవారు పోలీసులు. చలానా చెల్లించాక తిరిగి అప్పగించేవారు. గతంలో 39B సెక్షన్ కింద కేసులు నమోదు చేసినప్పుడు మళ్లీ తిరిగి అలానే వ్యాపారాలు చేసుకునేవారు. ఈ చట్టంలోని నిబంధనలు కఠినంగా లేకపోవడంతో వ్యాపారులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. మరోవైపు షాపులకు వచ్చే కస్టమర్లు తమ బైకులు, కార్లను రోడ్డుపైనే పార్కింగ్ చేస్తుండటంతో ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందంటున్నారు పోలీసులు. ఇంతకుముందు గతంలో మేము 39B సెక్షన్ కింద కేసెస్ వేసేవాళ్ళము. ఇప్పుడు అది కాకుండా సెక్షన్ 402 GHMC యాక్ట్ని, అంటే గతంలో ఉన్న యాక్ట్ని ఇప్పుడు మరింత బలోపేతం చేస్తూ దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఏదంటే గతంలో ఉన్న ఫైన్ కంటే ಹೆಚ್ಚు ఫైన్లు ఉంటాయి, అదేవిధంగా శిక్షలు ఎక్కువగా ఉంటాయి. దీంట్లో సెక్షన్ 402 కింద గరిష్టంగా 3 months జైలు శిక్ష ఉంటుంది, 5,000 ఫైన్ అమౌంట్ ఉంటుంది. పార్కింగ్ తీసుకోవాలి. నగరంలో మనకు చూస్తే చాలా ఎస్టాబ్లిష్మెంట్ చాలా వాటికి పార్కింగ్ లేదు. అటువంటి వాటికి మేము నోటీసులు ఇవ్వడము, చలాన్ చేయడము, నో పార్కింగ్ బోర్డ్స్ పెట్టడము, మా క్రేన్స్, మా రికవరీ వ్యాన్స్ వెళ్ళి దాన్ని లిఫ్ట్ చేయడము, ఇటువంటిది కంటిన్యూగా జరుగుతుంది. ఇంకా దాన్ని స్ట్రింజెంట్గా చేస్తాం. హైదరాబాద్ ముంబై జాతీయ రహదారి మీద ఎర్రగడ్డ రైతు బజార్ సమీపంలో దాదాపు 100 తోపుడు బండ్లు ఉంటున్నాయి. కొంత స్థలం కేటాయించినప్పటికీ వాటిని దాటి ముందుకొస్తున్నారు పండ్ల వ్యాపారులు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాల, టీబీ ఆసుపత్రి గోడకు ఆనుకుని గోడౌన్ల మాదిరిగా సరుకును నిల్వ చేసుకుంటున్నారు. ఒక్కో వ్యాపారికి 2-3 తోపుడు బండ్లు ఉంటున్నాయి. పనివాళ్లను పెట్టి మరీ రోడ్లను కబ్జా చేసేస్తున్నారు. ఇక్కడ రోడ్డు ఎంత వెడల్పు చేసినా ఇలాంటి ఆక్రమణలతో కుంచుకుపోతోంది.